ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని తండ్రి, నీ వాక్కుల చేత మమ్మల్ని బలపరచుమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనమును చదువుకుందాం. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనము చదివిన వాక్యము ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘములకు బోధించినప్పుడెల్లా చివరిగా చెప్పిన మాటలో ప్రాముఖ్యమైన మాట, చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు లేకుండా జనులు జీవిస్తున్నారని అర్థమా? కాదు. దేవుని యొక్క వాక్యమును అర్థము చేసుకొని వాక్యానుసారముగా నడిచేదానికి వినగలిగిన శక్తి లేని వారు అనేకులు ఈ దినంలో ఉన్నారు అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. మంచి చెవులు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యము కఠినముగా వచ్చిన వెంటనే పెడచెవిన పెట్టేవారు ఈ దినములో అనేకులు ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యము కొద్దిసేపు దైవజనుడు ఎక్కువ బోధిస్తే వెంటనే విమర్శ చేసేవారు అనేకులు ఉంటున్నారు. వారి చెవులో దేవుని యొక్క వాక్యము ఇంపుగా ఉండటం లేదు. కారణం ఏమిటంటే వారి చెవులు లోక కార్యముల చేత, లోక విషయాల చేత మోయబడి దేవుని సన్నిధిలో నుండి వచ్చే మాటలు వినగలిగిన వారిగా వారు ఉండలేకపోతూ ఉన్నారు. చెవియొగ్గి నా మాట ఆలకించుము అని అనేక సార్లు ప్రభువు చెప్పినాడు. ఇక్కడ చెవులు గలవాడు వినుగాక అన్న మాటను చూస్తాం. అనగా జనులు దేవుని యొక్క వాక్యంను వినాలి, దేవుని యొక్క వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యము చేత వారి హృదయములు నింపుకునేదానికి ఆతృత కలిగిన వారిగా ఉండాలి అన్న కార్యమును ప్రభు నేర్పిస్తాం. అయితే అనేకులు దేవుని యొక్క వాక్యమును పెడచెవిన పెడుతున్నారు. ఆయన హెచ్చరికలను గైకొనేది లేదు. వారికి తోచిన కార్యములను చేయొచ్చు దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతూ ఉన్నారు. ప్రభువు చెప్పిన మాటకు ఆ దినమున లోతు కుటుంబము లోబడినట్లయితే, వారు చెవియొగ్గి దేవుని యొక్క స్వరమును విన్నట్లయితే, లేక దేవుని యొక్క దూతలు వచ్చిన వారి యొక్క మాటలు వినినట్లయితే ఆ కుటుంబము అంత ఘోరమైన శాపమునకు అప్పగించబడి ఉండకపోవచ్చు. వారు తమ్ము తామే పాపము చేసేదానికి దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యము చేసుకున్నారు. వారికి ఒక మాట చెప్పబడినది, మీరు దూరమున ఉన్న ఆ కొండకు వెళ్ళండి. అయితే వారు ఇక్కడ సమీపంలో ఉన్న ఈ స్థలానికి వెళ్తామని దేవుని సన్నిధిలో లేకుంటే దేవుని యొక్క దూతల యొద్ద బతిమలాడుకున్న దాన్ని బట్టి వారు చేయరాని నేరమును లోతు తన యొక్క కుమార్తెలు చేస్తున్నారు. ఆశ కలిగిన మనసుతో, అత్యాశతో సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైపోతుందని తిరిగి చూసిన లోతు భార్య ఉప్పు స్తంభమై పోయినట్లు మనకు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి ఉన్నది. దేవుని మాటలను చెవియొగ్గి ఆలకించుము, నా మాట చెవియొగ్గి ఆలకించుమని ప్రభు అనేక సార్లు చెప్తున్నాడు. నీవు నీ హృదయాంతరంగముతో చెవులు తెరచి దేవుని యొక్క వాక్యమును వినగలిగిన మనస్సు కలిగి ఉన్నావా అని ప్రశ్నించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. దేవుని మాట వినే సమయంలో ఏదైనా ఆటంకం వచ్చినట్లయితే, నీవు దేవుని యొక్క కార్యముల కన్నా లోక కార్యములు నీకు ఇంపుగా ఉన్నట్లయితే నీవు దేవుని యొక్క స్వరమును వినటలేదు. ఆయన మాటలు వినేదానికి నీవు చెవియొగ్గి ఆలకించే ఆ పరిస్థితుల్లో లేవని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు.
అనేక సార్లు దేవుని యొక్క హెచ్చరికను నిర్లక్ష్యము చేసిన ఇశ్రాయేలీలు ఒకటి బానిసత్వానికి అయినా వెళ్ళారు, లేదా వారి యొక్క పంటలను శత్రువులు ఎత్తుకొని పోయారు, శత్రువులు వారిని హింస పెట్టినారు, లేదా కరువులకు వ్యాధులకు గురి అయిన వారిగా ఉన్నారు. అయితే ఎవరైతే దేవుని యొక్క స్వరమునకు లోబడ్డారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడ్డారో, ఎవరు చెవియొగ్గి ఆయన యొక్క మాటను ఆలకించినారో వారిని ప్రభు ఆశీర్వదించినాడు. దేవుని స్వరమునకు చెవియొగ్గిన వారిని ప్రభు ఆశీర్వదించినాడు. చిన్నవాడే సమూయేలు, ఏలీతో మాట్లాడని ప్రభు, ఏలీతో మాట్లాడని యెహోవా సమూయేలుతో మాట్లాడిన కార్యము మనం చూడగలము. ఆ స్వరమును విన్న సమూయేలు గొప్ప దైవజనుడుగా ఆ దినములలో ఇశ్రాయేలీలకు ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తున్నాము. ఇశ్రాయేలు పైన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. రాజులను అభిషేకించేవాడిగా ఆయన మారినాడు. దేవుని స్వరమును విన్నవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడిన దావీదు జీవితం మనకు బాగా తెలుసు. గొర్రెలు మేపుకుంటున్న ఒక సామాన్య బాలుని తీసుకొని వచ్చి ప్రభు గొప్ప రాజుగా నేటి వరకు ఆయన పేరు నిలిచి ఉండినట్లుగా చేసిన వాడిగా ఉన్నాడు. నీవు ఆయన స్వరమునకు లోబడ్డట్లయితే నీ జీవితంలో కూడా ఇలాంటి కార్యములను చూడగలవు. చెవియొగ్గి దేవుని యొక్క స్వరమును వినుము, ఆయన మాటను ఆలకించుము. చెవులు గలవాడు వినుగాక అని ప్రభు చెప్పిన రీతిగా నీ చెవులను తెరచి దేవుని వాక్యము కొరకు నీవు సిద్ధపరచుకుని లోక మాటలు, లోక కార్యములు నీకు ఇంపుగా ఉన్నట్లయితే ఈ దినమున వాటిని ప్రక్కన పెట్టు. 7 సంఘమునకు చెప్పినాడు. వారికి హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ మాట చెప్పినాడు, వారిని గద్దించినప్పుడు ఆ మాట చెప్పినాడు, వారిని ఆశీర్వదించినప్పుడు, లేకపోతే వారి యొక్క మంచి కార్యముల గురించి ప్రభు మాట్లాడినప్పుడు అదే మాట చెప్పినాడు. చెవులు గలవాడు వినుగాక అని. నీతోను ప్రభు అదే మాట ఈ ఉదయకాల సమయంలో బోధిస్తూ ఉన్నాడు. చెవులు గలవాడు వినుగాక. దేవుని యొక్క స్వరము వినేదానికి నీ చెవులను తెరచి ఉంచుము, నీ హృదయమును తెరచి ఉంచుము. అప్పుడు ప్రభువు నీతో మాట్లాడుతాడు, నీ జీవితమును ఆశీర్వాదకరముగా చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరిచ్చిన హెచ్చరిక కొరకు వందనాలు. నీ స్వరము వినేదానికి చెవి ఎగ్గిన వారిగా మేము ఉండినట్లుగా మాకు సహాయము చేయము. లోకము వాటి యొక్క కార్యములు మాకు ఇంపుగా కాకుండా నీ కార్యములు మాకు ఇంపుగా ఉండినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.